ఆంధ్ర సచిత్ర వారపత్రిక తెలుగు వెలుగు 5వ భాగం 26/9/25 కృష్ణశాస్త్రి గారి గురించి. దేవులపల్లి కృష్ణశాస్త్రి అది గంధర్వలోకం. ఆ లోకంలో మధుర సుషమా సుధాగాన మధుబాటి. అందులో ఒక వియోగ గీతి. ఆ వియోగ గీతిక పేరు దేవులపల్లి కృష్ణశాస్త్రి. 3-4 దశాబ్దాల క్రితం కృష్ణశాస్త్రి గారి కృష్ణపక్షం సాహిత్య లోకంలో సంచలనం కలిగి కవిత్వం అంటే ఇదే అని అధునాతులు ఆకాశానికి ఎస్తేస్తే కవిత్వం అంటే ఇదా అని సనాతనుడు నేలకు దింపేశారు. ఈ భూమ్యాకాశాల మధ్య కృష్ణశాస్త్రి గారి విలక్షణ కవితా విహంగం నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు, నా ఇచ్ఛయేగాక నాకేటి వెరపోని స్వైర విహారం చేస్తే అప్పటి యువతరంలో వాళ్ళందరూ ఆయన భావ ప్రభావానికి లోనయ్యారు. ఆయనలా కవిత్వం రాయాలనే కాదు, ఆయనలా కనపడాలని కూడా ప్రయత్నించారు. పాత కవిత్వం మీద తిరుగుబాటులా విచ్చలవిడిగా పెరిగిన జుట్టు, గ్లాస్కో పంచా, లాల్చీ, వల్లెవాటు, కళ్లకు కాటుగా మొదలైన హంగులతో రంగేలీగా తిరిగే ప్రతివాణ్ణి భావకవిలా ఉన్నావే అని జనం అనుకూలా చేసేవారు. అలా తనను వేషభాషలు అనుకరించిన వారినే కాబోలు కృష్ణశాస్త్రి గారు వేళాకోళం చేస్తూ మెరుగు కళ్ళజోడు, గిరజాలు, సరదాలు, భావ కవివి లేనివి లేవు కవిత ఎందు తప్ప గట్టివాడన్నింట విశ్వదాభిరామ వినుడవే. దేవులపల్లి వంశంలో దేవులు పుట్టిరి నేడు అని చెళ్ళపిల్లవారు ప్రస్థితించిన కవి పండితుల వంశంలో జన్మించారు కృష్ణశాస్త్రి. అటు తెలుగు కవుల మెలకు, ఇటు ఆంగ్ల కవుల కాల్పనిక వారు రెండు ఆకళించుకొని రచన సాగించారు. కుసుమ సుకుమారమైన పదజాలం, అంతకంటే సుకుమారంగా ఊహించిన భావజాలం ఇంద్రజాలం చేసి ప్రతి మాటకి రంగు, రుచి, వాసన ఉంటాయని ఆయన సిద్ధం. మాట మాటని సాగనబెట్టి మెరుగుబెట్టి మరీ పాడారు. వారి కవిత్వంలో వెన్నెలలు విరహ వీణా సరళతర తంత్రీగతులతో చెలిస్తాయి. ప్రాణసకుడు పంపిన పల్లకి ప్రణయ పల్లకీల, ప్రసవభర వసంత వల్లికల, చక్రచాప రేఖల, మధుస్వప్న శాఖలా ఉండు. అంతరాంతరం దేవుని దేవదేవుని అమృత వీణకగా మాట కీర్తన మలికి నర్తనము. అలాంటి విచిత్రమైన ప్రయోగాలు కోకొల్లకి. అందమైన పువ్వుని రేకున తుంచేస్తే ఏం మిగలను. అప్పుడప్పుడు శాస్త్రి గారి సమాస సమాహార హారంలోని పదాల రేకులు విడదీస్తే ఏం మిగలదు. అలా చేసిన వారు ఆయంది అర్థం లేని వ్యర్థ కవిత్వమని ఆక్షేపించటం జరిగి, ఏదో అందని అందం కోసం, అగుపించని ప్రేయసి కోసం, ఇంచుమించు ఆ ప్రేయసి మాదిరిగానే ఉండే భగవంతుడి కోసం కృష్ణశాస్త్రి గారు పడిన విరహ వేదన కవిత్వమై. ఆయనకు కవితా వస్తువు కంటే కవితా భావమే ముఖ్యం. ఏం చెబుతామనేదే ప్రధానం. ఆకలి పాటలు పాడిన కాకలి స్వరంలోనే పాడ. కానీ శాస్త్రి గారి కవిత్వంలో ఎంత ఆవేదన, అశాంతి, అసంతృప్తి కనిపిస్తాయో. జీవితంలో ఆయన అంత రసికుడు, లౌక్యుడు, హాస్యప్రియుడు. కవిత్వానికి వ్యంగ్యం, ధ్వని ముఖ్యమని ఒక సంస్కృత ఆలంకారికుడు. శాస్త్రి గారి సంభాషణలు కూడా ఈ అలంకార సూత్రం అన్వయిస్తుంది. వేదిక ఎక్కి మాట్లాడుతున్న, వేదిక దిగి మాట్లాడుతున్న, రోజు పూల రెమ్మతో పొడుస్తున్నారు, పొగుడుతున్నారో తెలియని విధంగా ఉంది. ఆయన కవితాధార ఎండిపోయిన కవి కుమారుడిలా కనిపించడం మటుకు మానల. తలగడలు ఉపయోగించడానికి చాలినన్ని రచనలు ఆయన చెయ్యాలి. కానీ నవ్య సాహిత్యంలో వారికి ఒక
ప్రముఖ స్థానం గడించి పెట్టడానికి ఆ రాసినవి చాలు. 37 కాసు బ్రహ్మానందరెడ్డి. అన్ని దానాలలో నిదానం ప్రధానం అన్నారు పెద్ద. ఈ 2 పదాలకి యమకంలో తప్ప పదార్థంలో సాహిత్యం సంబంధం. అయితే ఒకప్పుడు దానం ఎంత ఉపకారము, నిదానం కూడా అంత ఉపకారమని చెప్పాలి. ఒక మనిషి సద్గుణాలకు వర్ణించేటప్పుడు నిదానాన్ని సుగుణంగా చెప్పడం ఉంది. ఆర్థిక మంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి ఈ నిదానం అనేది ప్రధాన లక్ష్యం. అధికారంలో ఉన్న వాళ్ళకి ప్రతిష్ట అప్రతిష్టల ఈ లక్షణం ప్రసాదించినట్లు మరేదీ ప్రసాదించదు. బ్రహ్మానందరెడ్డి గారి ఆగ్రహ ఆవేశాలకు లోనే మాట్లాడినట్టు సాధారణంగా కనపడదు. శాసనసభలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని అతి వ్యావేశంతో విమర్శిస్తూ ఉంటే మంత్రులు వారి పార్టీ సభ్యులు అంత గట్టిగా అంత ఆవేశంతో జవాబు చెబుతూ ఉంటారు. కానీ బ్రహ్మానందరెడ్డి గారి పంథా దేనికి భిన్న. తొందర ఉద్రేకం అనేది లేకుండా నిదానంగా తాపీగా సమాధానం చెప్తారు. ప్రతిపక్షాలు నిందలు వేయవచ్చు, కానీ అలాంటి నిందలు వేయవచ్చా? మేమంతా చెడ్డవాళ్ళమా? అలాంటి పనులు ఎవరూ చేయరు, మేమసలు చేయలేదు అని నిరపరాధిని అపరాధిగా ఎంచిన చెప్పే ధోరణిలో సమాధానం ఇస్తే ఆ పద్ధతి సమ్మోహనాస్త్రంగా పనిచేస్తుంది. మంత్రి పదవిని మహాభారం మోస్తున్నామనే భావం ఆయన నడకలో కానీ నడతలో కానీ కనబడి, వేషభాషలో మంత్రి కాకపూర్వం ఎలా ఉన్నారు, తర్వాత కూడా ఆయన అలాగే బ్రహ్మానందం అనే పేరుకు తగ్గట్టు మొహంలో చిరునవ్వు తొణికిసలాడుతూ ఉండి, అయితే నోరు చూస్తూ నొసలు చూడకుండా ఉంటే ప్రభ. లాయర్కు అవసరమైన విస్పష్ట యోచన ఊహా ఉంది. జాతీయోద్యమంలో దిగక న్యాయవాద వృత్తిని గట్టిగా చేపట్టి ఉంటే ఆ రంగంలో ఉన్నత స్థాయికి వచ్చి, కానీ ఆ వృత్తి రుచించల. పరీక్ష మాత్రం పాస్ అయి అప్రెంటిస్ చేశారు. అది చేసిన వాళ్ళు ఆయన మొఖం సీనియర్ మొఖం ఈయన చూడాలి. 1930లో ప్రథమంగా రాజకీయాల్లో ప్రవేశించి సత్యాగ్రహోద్యమంలో జైలుకు వెళ్ళి అప్పటి నుంచి సాగిన స్వాతంత్ర ఉద్యమాలన్నింటిలో జిల్లా బోర్డు అధ్యక్షుడయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అయ్యారు. విశాలాంధ్ర ప్రథమ మంత్రివర్గంలో స్థానిక పరిపాలనా మంత్రి అయ్యారు. ఆర్థిక మంత్రి ఆయన కాంగ్రెస్లో చేరిన కొద్ది రోజుల్లోనే అప్పటిలో కాంగ్రెస్లో పాతకాలపు అయిన మంతెన వెంకట్రావు గారు బ్రహ్మానందరెడ్డి ఆనాడు కాంగ్రెస్లో పెద్ద నాయకుడిగా ఉన్న ఒకరికి పరిచయం చేసి, కుర్రాడి ముక్కు చాలా పెద్దది, పైకొస్తాడన్నారు. ఆ కాంగ్రెస్ పెద్ద ఆయన జ్యోతిష్య నిజమే. కుర్రవాడు పైకొచ్చాడు. పైకి రావడమే కాదు, బాగా పైకొచ్చి ఇంకా పైకి వెళ్ళే అవకాశం వచ్చి సంజీవరెడ్డి గారి స్థానే ముఖ్యమంత్రి పదవి కూడా వీరే అందుకోవచ్చు అంటే అందుకున్నారు. ఇందులో రాయలేదు కదా. రేపు డివి సుబ్బారావు గొప్ప నాటక ప్రయోక్త, నటుడు, దర్శకుడు.